తాగడానికి వీళ్ళే ఏం లేవు. కూలి పోవాలి, మేము కూలి చేసుకొని బతకడము. మా చేతిలో ఏముంది చెప్పు? నీళ్ళునే పరేయాలి. రోడ్ అవతల నీళ్ళు తెచ్చుకుంటున్నాము. ఇది ఎన్నో వాడమ్మా? ఇది 12వ వాడ. దాదాపు ఎంతమంది ఉంటారు మీరు? 200 చిల్లర ఉంటాం. 200 చిల్లర. ఎన్ని నెలలు అవుతుంది మీకు నీళ్లు రాక? మరి ఎవరికైనా చెప్పిరా నీళ్ళు వస్తలేవని చెప్పి? సెక్రటరీకి చాలా సార్లు చెప్పినా పట్టించుకుంటారు. మరి నీళ్ళు యాడికెళ్ళి తెచ్చుకుంటారు? మరి నీళ్ళు ఇదేనా నల్లా? అబ్బో ఎన్ని రోజులాయే? సంవత్సరమాయే పెట్టిరు అంతే ఉన్నది. ఇక కొన్ని పైసలు వేసినా కూడా వేసి కూడా చేపించినా కానీ వస్తలేదు. ఇదే నల్ల మంచిది. మాకు గల్లికి నీళ్ళు లేవు. అందరికి నమస్తే. గ్రామ పెద్దలకు మా 12వ వాడ అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు మేము పని చేయమా, మేము అవసరం లేమా, మా అవసరానికి అందరు తిరుగుతారు. ఇప్పుడైతే మాకేం లేదా, మళ్ళీ ఎట్లా తిరగాలి? కైకి పోయే టైం అవుతుంది, కింద పొద్దుకు నీళ్ళు లేవు, ఎట్లా తాగాలి? పిల్లలకు కారం చెప్తామంటే టైంకి నీళ్ళు లేవు. మరి మేము ఏం పని చేసుకొని బతకాలి? మేము కూలి కైకిలు చేసుకొని బతికేటోళ్ళము. మాకేంది ఈ పని? ఇంత చెప్పేదాకా మేము నీళ్ళకి తిరగాలంటే రేపు పొద్దున కైకిలు వేసుకొని బతకాలి. మేము కూలీలు చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఉద్యోగమా లేదు, రెక్కల మీదనే బతికేటోళ్ళం కదా. మాకు ఇన్ని టైంలో నీళ్ళు లేకపోతే ఈ చిన్న చిన్న పిల్లలకు తానాలు చేపించి ఎప్పుడు పోవాలి? మేము ఎప్పుడు ఇది చేయాలి? మాకు నీళ్ళే లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు శంకరమ్మ సార్. మీ 12వ వాడ? 12వ వాడ. సెక్రటరీ చెప్తా విన్నా, సెక్రటరీ పట్టించుకోలేడు సార్. మరి ఇక మాకు యాచకు వచ్చి మాకు ఇది చేసి ఏం చేసామంటే మేము ఎందాకన్నా మోసుకొని ఇది చేయాలి. ఓసారి కోడలు ఉంటే టైంకి ఒకసారి కోడలు ఉండదు. మేము ఏంటంటే మా పరిస్థితులు బాగలేవు, ఒకరి పరిస్థితులు ఒకరు తిరుగున్నాయి కదా. బిందెలు మోస్తారేమో ఈపినకల్ నొప్పి రావట్టే, చేతులు చేస్తేనేమో నీళ్లు తీసుకురా. మరి ఇప్పుడు మా ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కదా, మరి ఏడ వస్తలేవు సారు. ఎన్ని నెలలు అవుతుంది? సంవత్సరం అవుతుంది. మరి ఎవరు పట్టించుకోలేరు ఇప్పటి వరకు? అధికారులకు చెప్పిర్రా? తెచ్చుకుంటున్నాం, నీళ్ళు ఏమి లేవు, పిల్లలకు స్నానం లేదు, మేము ముఖం కూడా కడుకోలేము. ఇంకా ఇప్పుడు మా పరిస్థితి ఏంది? సరేనమ్మా. నా పేరు శ్రీనాథ్ చారి, 12వ వార్డు కొత్త కాలనీలో గత 11 నెలలుగా మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. అధికారులకు పలుమార్లు అడిగినా కూడా రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, 6 నెలలకు వస్తాయి, అది ఉంది ప్రాబ్లం, వాళ్ళు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని చెప్తూ మాటలు చెప్పడం కానీ చేతుల్లో ఏం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా రావడం లేదు. మాంజీరా నీళ్ళు లేక వ్యాధులు వస్తున్నాయి. డెంగ్యూ జ్వరంతో ఒక 1-2 నెలల పాటు హాస్పిటల్ తిరుగుతూ 30-40 వేలు ఖర్చు పెట్టుకున్నాము. తాగడానికి నీళ్ళు అడిగినా కూడా, ఎన్నిసార్లు అడిగినా కూడా వస్తాయని చెప్తున్నారు కానీ గత 11 నెలల నుంచి నీళ్ళు గిన రావడం లేదు. మాకు దీనివల్ల వ్యాధులు వస్తున్నాయి, జ్వరాలతో మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి మా సమస్యలు తీర్చగలరని కోరుచున్నాం. నా పేరు ఆంజనేయచారి, 12వ వార్డు. సుమారుగా 11 నెలలు అవుతుంది మంజూరా వాటర్ రాక. ఈ వాటర్కు మేము పొద్దున్న లేచి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి మోసుకోవాలి. ఎన్నిసార్లు సెక్యూరిటీకి అడిగినాం, వేరే అధికారులకు అడిగితే వాళ్ళు వేపిస్తాం, ఇది వేపిస్తాం అంటారు. వాళ్ళు వేసిన వాటర్ రావట్లేదు అంటారు. ఇదే చెప్తున్నారు. వారానికోసారి అడిగినా కూడా ఇదే ప్రాబ్లం. వీళ్ళేమో పొద్దున్న లేచి ఆ నల్లలకి ఈ నల్లలకు పొద్దున్న లేవాలి. వాళ్ళు పనిలోకి పోయేటోళ్ళు ఉన్నారు. సుమారు 200-250 మంది ఉంటారు ఇలా ఇక్కడ. ఈ వాటర్ గురించి ఎన్నిసార్లు అడిగినా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని కూడా చెప్తారు కానీ వాళ్ళు పట్టించుకుంటూ లేరు ఇప్పటి వరకు.
ఈ అడ్డమైన నీళ్ళు తెచ్చుకొని తాగుడు, ఇక్కడ ఈ డెంగ్యూ మలేరియా ఈ రోగాలకు ఇవన్నీ ప్రాబ్లాలు ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటూ లేరు ఇప్పటి వరకు. ఇక్కడ ఈ వాటర్ సమస్య అయితే ఎక్కువైంది ఇక్కడ. ఇది 12వ వార్డా? 12వ వార్డు. ఓకే.